ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమైన పరలోక తండ్రి, దయగల మా ప్రభా, యేసు క్రీస్తు ప్రభా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప నామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి 2025 సంవత్సరంలో ప్రభా, ఈ యొక్క 9వ మాసంలో 2వ పూర్ణ దినంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి 119వ కీర్తన రాయబడిన మాట ప్రకారం నువ్వు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించిన మాట ప్రకారం మిమ్మల్ని స్తుతించడానికి, కొనియాడడానికి, గణపరచడానికి ప్రభా మీరు మమ్మల్ని సజీవంగా ఉంచుకున్నందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై ప్రార్థిస్తున్నాం, మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. రావాల్సిన మీ ప్రజలను అనేకులను నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీ దయ, మీ కనికరము ఆయా ఈ స్థలంపై నిలుపుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. పాటలు పాడే సమయాన్ని దీవెనకరంగా చేయండి. ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం దయ చూపండి ప్రభా. సండే స్కూల్ పరిచయలో సహాయం చేయండి. హెబ్రోన్ మొదలుకొని ప్రపంచమంతా జరిగే ప్రతి పరిచయను దీవించి ఆస్వాదించండి. పరిచయ నిమిత్తమే ప్రాణం చేస్తున్న మీ బిడ్డలను క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వాయిద్యాల వాంచే విషయంలో కృప చూపమని, శత్రుపై విజయం దయచేయండి. మానవ సంబంధమైన తలంపులు, ఆలోచన తీసివేస్తున్నామని యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ, సంఘంలో అనారోగ్య స్థితిలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆరోగ్యం అనుగ్రహిస్తున్నామని యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. పౌర్ సంఖ్య ఈ మధ్య వచ్చిన కొత్త పాఠ పుస్తకంలో 114, పాత పాటల పుస్తకంలో 112. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు చూస్తూ స్తుతించు రక్షణనిచ్చినావు. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు చూస్తూ స్తుతించును రక్షణనిచ్చినావు. అద్భుత యాగమందు అందరికై బలి అయి, అద్భుత యాగమందు అందరికై బలి అయి, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు చూస్తూ స్తుతించును రక్షణనిచ్చినావు. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు చూస్తూ స్తుతించును రక్షణనిచ్చినావు. దాసులమై మేముండా మోషేను పంపితివి, దాసులమై మేముండా మోషేను పంపితివి. చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ, చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు చూస్తూ స్తుతించును రక్షణనిచ్చినావు. ఓ ప్రేమగల యేసు ప్రేమి
క్షమాపణానందముతో సాగింపజేసి మమ్ము క్షమాపణానందముతో సాగింపజేసి మమ్ము యాత్రలో మాకు తోడై విజయామునిచ్చితివి యాత్రలో మాకు తోడై విజయామునిచ్చితివి ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము మరించు చూస్తూ చింతును రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము మరించు చూస్తూ చింతును రక్షణనిచ్చినావు ఏడారి అడవిలోన ఊటాల నదుల నడిపి ఏడారి అడవిలోన ఊటాల నదుల నడిపి ఎండిన నేలనంతా పచ్చిక బయలు చేసే ఎండిన నేలనంతా పచ్చిక బయలు చేసే ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము మరించు చూస్తూ చింతును రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము మరించు చూస్తూ చింతును రక్షణనిచ్చినావు బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు బంధకముల తెంచి తప్పు బోధ బాపినావు బంధకముల తెంచి తప్పు బోధ బాపినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము మరించు చూస్తూ చింతును రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము మరించు చూస్తూ చింతును రక్షణనిచ్చినావు సహవాసమిచ్చి సంగ అంగముల చేసినావు సహవాసమిచ్చి సంగ అంగముల చేసినావు సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరిచే సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరిచే ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము మరించు చూస్తూ చింతును రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము మరించు చూస్తూ చింతును రక్షణనిచ్చినావు మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ కనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు కనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము మరించు చూస్తూ చింతును రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము మరించు చూస్తూ చింతును రక్షణనిచ్చినావు. పదమూడో పాట వాడుకుంటామండి. అన్ని పాటల పుస్తకాల్లో 13. పదమూడో పాట అన్ని పాఠ పుస్తకాల్లో 13. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా నీ సేవకుని కోపముచే నీ సేవకుని కోపముచే రోసివేయకు యెహోవా రోసివేయకు యెహోవా దేవా నరక్షణకర్త నీవే నా సహాయుడవు దేవా నరక్షణకర్త నీవే నా
నడవలదు, నన్ను దిగా నడవలదు, నన్ను విడువకుము. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. నాదు తల్లిదండ్రులు నన్ను విడచినాను, నాదు తల్లిదండ్రులు నన్ను విడచినాను. నా దేవుండగు యెహోవా, నా దేవుండగు యెహోవా నన్ను చెరాజీయును. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. నాకై పొంచియున్నట్టి వారిని చూచి నన్ను, నాకై పొంచియున్నట్టి వారిని చూచి నన్ను, సరళ దారిని నడుపు, సరళ దారిని నడుపు, మంచి మార్గము బోధించు, మంచి మార్గము బోధించు. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. నాపై లేచేయున్నారు ఆపద సాక్షులు క్రూరులు, నాపై లేచేయున్నారు ఆపద సాక్షులు క్రూరులు. నన్నప్పగించకు దేవా, నన్నప్పగించకు దేవా, నాదు విరోధులకు, నాదు విరోధులకు. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. యెహోవా దయ పొందెదను సజీవుల దేశమున, యెహోవా దయ పొందెదను సజీవుల దేశమున. ఇట్టి నమ్మకము లేని, ఇట్టి నమ్మకము లేని ఎడల నేనే మగుదును, ఎడల నేనే మగుదును. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. దేవాని ముఖమును నాకు
దాచాకుము నా ప్రభువా, ధైర్యము తెచ్చుకొని నీ భార హృదయము గల్గి, ధైర్యము తెచ్చుకొని నీ భార హృదయము గల్గి, యెహోవా దేవుని కొరకు, యెహోవా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుము, కనిపెట్టుకొని ఉండుము. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా, దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. నీ సేవకుని కోపముచే, నీ సేవకుని కోపముచే రోషి వేయకు యెహోవా, రోషి వేయకు యెహోవా. దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా, దేవాని ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 127, అంతకుముందు పాటల పుస్తకంలో 125. ఓ నా హృదయమా పాడుమా కృతకీర్తం ప్రభునకే, ఓ నా హృదయమా పాడుమా కృతకీర్తం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా క్రీస్తునందు సాక్ష్యము చేసే తన సంకల్పం అద్భుతమది. క్రీస్తునందు సాక్ష్యము చేసే తన సంకల్పం అద్భుతమది. భూమి పునాది వేయక మునిపే, భూమి పునాది వేయక మునిపే ఏర్పరచుకొనెను. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా కృతకీర్తం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా క్రీస్తునందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగేను నన్ను. క్రీస్తునందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగేను నన్ను. విడిపించి నన్ను నీతిగా తీర్చి, విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్ర పరచెను. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా కృతకీర్తం ప్రభునకే. ఎంతో
ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా, క్రీస్తులో నన్ను దారికి పిలిచి తెచ్చి కొత్త వ్యక్తిగా చేయ. క్రీస్తులో నన్ను దారికి పిలిచి తెచ్చి కొత్త వ్యక్తిగా చేయ. కూల్చేను ప్రభు ఆ మధ్యపు గోడ, కూల్చేను ప్రభు ఆ మధ్యపు గోడ, కోరి చేరియుండెను. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా, కొత్త గీతం ప్రభునాకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా, క్రీస్తులో ఉన్న ఏ శిక్ష లేదు, స్వాతంత్రము క్రీస్తునందే. క్రీస్తులో ఉన్న ఏ శిక్ష లేదు, స్వాతంత్రము క్రీస్తునందే. క్రీస్తే పరమున కూర్చుండబెట్టి, క్రీస్తే పరమున కూర్చుండబెట్టి, కొత్త సృష్టిగా చేసే. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా, కొత్త గీతం ప్రభునాకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా, క్రీస్తులో దొరికే ఆశీర్వాదం, శాంతి ఆనందం దొరికేను మనకు. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం, శాంతి ఆనందం దొరికేను మనకు. క్రీస్తు మహిమా జయమునకై పిలచే, క్రీస్తు మహిమా జయమునకై పిలచే. హల్లెలూయా పాటను, హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా, కొత్త గీతం ప్రభునాకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా. ఆరాధన కొరకై ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. నూట 19వ కీర్తన 175వ వచనాన్ని ప్రియులారా జ్ఞాపకం చేసుకుంటాం. 119వ కీర్తన 175వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందరం కలిసి చదువుకుంటామండి. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించదను, నీ న్యాయ విధులు నాకు సహాయములుగును గాక. మళ్ళీ చదువుకుంటామండి. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త
4వ అధ్యాయము 24వ వచనాన్ని ప్రియులారా అందరం కలిసి చదువుకుందాం. ఈ వచనం మనకు అందరికి తెలిసినటువంటి వాక్యమే. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయంలో ప్రభా ఆరాధన కొరకే వాక్యం భాగాన్ని జ్ఞాపకం చేసుకునేగా సహాయం వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి ఉంది నాకు తెలుస్తున్నాం. ప్రభా, ఇంకా మార్గం మధ్యలో ఉన్న వారిని రావాల్సిన వారిని నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీ కృపగల హస్తాలకు అప్పు చెప్తున్నాం, మీ దయగల హస్తాలు అప్పు చెప్తున్నాం. కృప చూపుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, 119వ కీర్తన 175వ వచనంలో కొన్నిసార్లు మనం వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. చదవండి. 119వ కీర్తన 175వ వచనం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. వాస్తవంగా ప్రియులారా, ఈ కీర్తన రాసినటువంటి భక్తుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు నన్ను సజీవంగా ఉంచినందుకు బదులుగా, దేవుడు నన్ను బ్రతికించినందుకు బదులుగా దేవుని నేను ఆరాధిస్తా, దేవుని నేను స్తుతించుతా, దేవుని నేను ఘనపరుస్తా అని చెప్తా ఉన్నాడు. వాస్తవంగా మన జీవితంలో ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నోసార్లు మరణపు అంచుల దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వారం మనకు పుట్టిన తర్వాత, మన తల్లి గర్భం నుంచి మనం పుట్టిన తర్వాత మనకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ దినం వరకు, ఈ క్షణం వరకు మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే ఎన్నోసార్లు మరణపు అంచుల దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వారం ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ప్రభువును స్తుతించడం చాలా ప్రాముఖ్యం. ఇది ప్రభు సంతోషించేటువంటి విషయం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఏ విధంగా కాపాడుతున్నాడు అంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. 121వ కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదము తొట్టిలో నీయుడు. వాస్తవంగా ప్రియులారా, ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే కదలనీయుడు, కదలొద్దు అనింది. తొట్టిలో నీయుడు అనే మాట ఏంటంటే కదలనీయుడు అనేది. ప్రియులారా, వాస్తవంగా మన జీవితంలో మరి ఎంతోమంది భక్తులు అనబడేటువంటి వారు, దేవుని ప్రజలు అనబడేటువంటి వారు, వారి జీవితాల్లో వచ్చినటువంటి పరిస్థితులను బట్టి దేవుని విడిచిపెట్టిన వారు ఉన్నారు. దేవునికి కృతజ్ఞత లేకుండా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. అయితే మన జీవితంలో ప్రియులారా, దేవుడు మన పాదములను కదలకుండా, తొట్టిలో నీయకుండా కాపాడుతూ వచ్చినాడు. తొట్టిలో నీయకుండా కాపాడుతూ వచ్చినారు. అంటే పడిపోకుండా లోకంలో పడిపోకుండా, శరీర సంబంధమైన వాటిలో పడిపోకుండా, మన ఆత్మకు జీవం కలుగజేస్తూ సంఘం ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా కావచ్చు, బైబిల్ స్టడీ ద్వారా కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, ఆన్లైన్ ప్రేయర్ ద్వారా కావచ్చు, వ్యక్తిగత ప్రార్థన ద్వారా కావచ్చు, ఆయన మన పాదములను జారిపడకుండా, తొట్టిలనియకుండా అనగా కదలకుండా ఆయన కాపాడుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, 7వ వచనంలో ఒక మాట ఉంది. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియులారా, చాలా సార్లు మన జీవితంలో ఎన్నో అపాయములను తప్పించబడినటువంటి పరిస్థితులు దేవుడి ద్వారా. దావీదు మహారాజు తన జీవితంలో చాలాసార్లు అపాయకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. దావీదు యొక్క జీవితంలో మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి ప్రియులారా, 1వ సమూయేలు గ్రంథము
ఒకటో సమూయేలు గ్రంథంలో దావీదు గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 18వ అధ్యాయము ఇక్కడ దావీదు మీద సౌలు 11వ వచనం. సౌలు చేతిలో లీలారా చూడ ఎంత గొప్ప అపాయము ఈ భక్తుని యొక్క జీవితంలో. గోడకు బిగించాలని ఆ ఈటెను విసిరాను చాలక, అయితే అది తగలకుండా లీలారా ఇది గొప్ప అపాయం. ఆ దినాల దావీదు మహారాజు జీవితంలో సౌలు చేతులు ఈట కావచ్చు. ఈ దినాల్లో మనకు భౌతికంగా ఎన్నో అపాయాలు, ఆత్మీయంగా మన ఆత్మీయ జీవితం తప్పించబడాలని సాతానుడు అపవాది ఎన్నో ఆత్మీయ ప్రమాదములు, దేవునితో సవాసం లేకుండా చేయడానికి, ఆత్మ సంబంధంగా మనం ముందు పోకుండా ఉండడానికి, ఆత్మీయంగా అంచెలంచెలుగా ఎదగకుండా ఉండడానికి, ప్రభుతో ఐక్యపరచబడకుండా ఉండడానికి, ప్రభుతో సమాధాన పడకుండా ఉండడానికి ఎన్నో భౌతికమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఆత్మీయంగా భౌతికంగా అపవాది తెచ్చిన పెట్టిన పరిస్థితులు. అదే దేవుడు వాటన్నిటి నుంచి మన ఆత్మీయ జీవితానికి ఎటువంటి కీడు హాని కలగకుండా, మన భౌతిక జీవితానికి ఎటువంటి కీడు హాని కలగకుండా ఆయన కాపాడుతూ వచ్చినాడు. దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అందుకొరకే భక్తులు చెప్తున్నారు, నువ్వు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. ఏదో భౌతికంగా మనకు అనుకూలమైన పనులు చేసుకోవడానికి కాదు దేవుడు మనల్ని సజీవంగా ఉంచింది. ఆదివారం రాగానే అన్ని పనులు పెట్టుకొని, ఆదివారం రాగానే వారమంతా పనులన్నీ ఆదివారం చేసుకొని కాదు దేవుడు సజీవంగా మనల్ని ఉంచింది. ఆయన మరణ పునరుత్థాన దినాన, ఆయన పునరుత్థానం లేచిన దినాన ప్రభువును స్థుతించడానికి కొరకై, ప్రభువును గణపరచడానికి కొరకై ఆయన మనల్ని సజీవంగా నిలుపుకున్నాడు. వాస్తవంగా మనకు తెలిసినటువంటి విషయమే. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో ప్రభువును ఆరాధించేటువంటి వారు, ప్రభువును స్తుతించేటువంటి వారు ఎటువంటి వారు చూడండి. యెషయా గ్రంథంలో మాట జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడిన మాట, పిల్లారా క్షమించండి 6వ అధ్యాయము 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. పిల్లారా ఇక రాయబడుతున్న మాట ఏంటంటే, శరాపులు అనగా కింద రాయబడింది ఎవరంటండి? దూతలు కాదు, మహాదూతలు. ఈ మహాదూతలకు 6 రెక్కలు ఉన్నాయంట. 6 రెక్కలు ఉండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ప్రిలారా ఆ ప్రభు యొక్క ప్రకాశమును చూడలేక, ఆ గొర్రెపిల్లైనటువంటి ప్రభు యొక్క వెలుగును చూడలేక వారు 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు, ప్రభును స్తుతిస్తూ ఉన్నారు. అయాను పరిశుద్ధుడు 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 అని. పరలోక రాజ్యంలో ప్రభును స్తుతించేటువంటి వారు, ప్రభును మహిమపరిచేటువంటి వారు మహాదూతలు ఉన్నారు. అయినప్పటికీ కూడా కేవలము నరమాత్రులమైన మన చేత ప్రభు ఆరాధించబడాలని ఇష్టపడి మనల్ని బ్రతికించుకున్నాడు, మనల్ని కాపాడుకున్నాడు, మనల్ని అపాయం నుంచి తప్పించినాడు, తెగుల నుంచి తప్పించినాడు, రోగం నుంచి తప్పించినాడు, ప్రమాదం నుంచి తప్పించినాడు, శత్రు పన్నాగాల నుంచి తప్పించినాడు. దావీదు రాజును దేవుడు ఏ విధంగా సౌలు ఈటి బారి నుంచి తప్పిస్తూ వచ్చినాడు, ప్రియులారా దేవుడు కూడా మన జీవితంలో ఆత్మీయంగా భౌతికంగా అన్ని విషయాల్లో తన వాక్యం ద్వారా తప్పిస్తూ కాపాడుతూ వచ్చినాడు. ఎందుకంటే కేవలం ఆయనను స్తుతించడానికి కొరకే, ఆయనను మహిమపరచడానికి కొరకే, ఆయనను స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి కొరకై ఇలా దేవుడు మనకు సహకారిగా ఉన్నాడు. అందును బట్టి ప్రభువును మనం స్తుతించాలి. దేవుడు మనకు సహకారిగా ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. పిల్లారా దేవుని యొక్క వాక్యం భాగాలు కనుక జ్ఞాపం చేసుకుంటే చూడండి, 121వ కీర్తన 121వ కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదము తొట్టిలో నీయుడు. పిల్లారా మన పాద తొట్టిలో నీయుడు. మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. కొన్ని చోట్ల దేవుడు నిద్రపోతున్నాడు అని చెప్పి లైట్లు అన్నీ ఆర్పు చేస్తారు. నేను చూసిన విషయం చెప్తున్నా.
నేను విన్న సంగతి చూసిన ఆ ప్రాంతాలను చూసిన విషయం చెప్తున్నా. ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదు, ఏ లైట్లు కూడా వేయకూడదు, లైట్లు అన్నీ ఆఫ్ చేస్తారు కొన్ని గంటల సేపు. ఎందుకంటే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు, దేవుడు నిద్రపోతున్నాడని. కానీ మన ప్రభువు, మన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు ఎటువంటి వాడండి? కునుకడు నిద్రపోయే దేవుడు కాదు. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగా కాస్తున్నాడంటే, ఎంతగానో కాపాడుతున్నాడు. కారణం ఏంటంటే మన చేత ప్రభు ఆరాధించబడుట కొరకై, మన చేత ప్రభు ఆరాధించబడుట కొరకై. అందుకొరకే భక్తుల యొక్క జీవితాల అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, భక్తుల యొక్క జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే మరి వారి జీవితాలలో ప్రభును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు, ఎంతగానో గణపరుస్తూ ఉన్నారు. మనమన్నా సామాన్య మానవులం. పెద్ద పెద్ద రాజుల సైతం కూడా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. చూడండి, 126 కీర్తన 3వ వచనం. చేసి ఉన్నాడు. ఈ యాత్రా కీర్తన రాసిన భక్తుల యొక్క జీవితాల్లో వారు చెప్తున్నారు, శత్రుపై విజయం ఇచ్చినందుకు, రాజ్యాలను దేవుడు కాపాడినందుకు, కుటుంబాలను బిడ్డలను దేవుడు కాపాడినందుకు వారు, దేవుడు మనకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు కనుక మనం సంతోషభరితులమైతివిని. ఇదినాన మనం సంతోషంగా ఉన్నామంటే దేవుడు మనకు సహకారిగా ఉన్నాడు, దేవుడు మనకు కాపుదలగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పెద్ద పెద్ద రాజులు గ్రహిస్తున్నారు. సామాన్య మానవమైన మనం గ్రహించడం కొన్నిసార్లు. అందుకొరకే చాలామంది చూడండి, ఆదివారం రాగానే ఏదో పార్కులు పోవడానికి, ఆదివారం రాగానే వంటలు చేసుకొని తినకుండా, ఆదివారం రాగానే వారం అంతా ఇడిచిపెట్టిన బట్టలు ఉతుకుంటా, ఏంటండి అంతే కదా. చాలామంది ఆదివారం రాగానే ఏదో సంతోషం కొరకు బయటికి పోవడము. అయితే భక్తులు చెప్తున్నారు, పెద్ద పెద్ద రాజులు చెప్తున్నారు, దేవుడు మనకు గొప్ప కార్యం చేసినాడు. ఏంటి? ప్రియులారా, వాస్తవంగా మరణం నుంచి, ప్రమాదం నుంచి తప్పిస్తున్నాడు. అందుకొరకే మనము సంతోషభరితులమైతిమి, అందుకొరకే మనము సంతోషభరితులం అని చెప్తున్నారు. మనం చెప్పగలమా మన బిడ్డలతో? అసలు ఆ స్థితిలో ఉంటే మన ఎంతో ధనులు మనం. నైనా అమ్మాయి అబ్బాయి మనం సజీవంగా ఉన్నామంటే దేవుడు మనల్ని కాపాడినాడు. ఉదయం లేవగానే ప్రభును ఆరాధించు, ప్రార్థన చేయి, థ్యాంక్స్ చెప్పాలా ప్రభుకు మనమని. ఇట్టి స్థితిలో కనుక మనం ఉండగలిగితే మన బిడ్డలు రాబోయే తరాలన్నీ కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తారు దేవునికి. ఈ గొప్ప గొప్ప రాజులు సైతం కృతజ్ఞత కలిగి జీవించినారు. అందుకొరకు వారు చెప్తున్నారు, ఈ దినాన మేము సంతోషంగా ఉన్నామంటే మన గొప్పతనం కాదు, ఈ దినాన మనం సంతోషభరితులమై ఉన్నామంటే మన గొప్పతనం కాదు, దేవుడు గొప్ప కార్యం చేసినాడు మనకు. ఏంటి గొప్ప కార్యం? అపాయం నుంచి తప్పించినాడు, కీడు నుంచి తప్పించినాడు, మన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చినాడు. పిల్లరా, అంత మాత్రమే కాదు, దేవుడు తన ప్రజల విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి దేవుడు కాపాడుతూ వచ్చినాడు. చూడండి పిల్లరా, 107వ కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ప్రియులారా, ఆయన కృప నిత్యమును, యెహోవా విమోచించిన వారు ఆ మాట. ప్రియులారా, నిజంగా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు, నిజంగా దేవుని చేత మేము కాపాడబడుతున్నాం, నిజంగా దేవుడి చేత మేము నడిపించబడుతున్నాం. దేవుడే మాకు కాపరిగా ఉన్నాడు, మా ప్రాణములను, మా బిడ్డల ప్రాణములను ఆయన కాపాడుతున్నాడు అనేటువంటి నిరీక్షణ, విశ్వాసం ఇచ్చిన వారు, దేవుని చేత విమోచించిన వారందరూ కూడా ఈ మాట పలుకుతారంట. ఏ మాట? యెహోవా దయాళుడు. ఇంకో మాట ఏ మాట? నువ్వు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించుదును. ఇదిగో దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేసినాడు, మనము సంతోషభరితులమైతిమి. ఈ మాటలన్నీ దేవుని చేత విమోచించబడినటువంటి వారే చెప్పగలరు. ప్రియులారా, ఎందుకు మనం ప్రభువును స్తుతించాలి, గణపరచాలంటే ఆయన మన ప్రాణాన్ని తప్పించినాడు, కాపాడినాడు, విడిపించినాడు. ప్రియులారా, వాస్తవంగా దేవుడు మనల్ని కాపాడడానికి, దేవుడు మనల్ని విమోచించడానికి మనలో ఏమన్నా మంచితనం ఉందా? దేవుని దృష్టి కంటే ఏ మంచితనం లేదు. ప్రియులారా, వాస్తవంగా మానవ జీవితం ఎటువంటిదంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో కనుక జ్ఞాపకం చేసుకుంటే 89వ కీర్తన 48వ వచనం చదవండి.
89వ కీర్తన 48వ వచనం. చాలక్క. వాస్తవంగా మన జీవితం ఎటువంటిదంటే మరణ ద్వారం గుండా వెళ్ళేటువంటి జీవితం మంది. ఎప్పుడో మరణించవలసినటువంటి పరిస్థితుల మధ్య ఉన్నటువంటి జీవితం మంది. అంత మాత్రమే కాదు, వాస్తవంగా మానవునిక స్థితి ఎటువంటిదంటే 86వ కీర్తన 14వ వచనం. 86వ కీర్తన 14వ వచనం. ఒకప్పుడు మన స్థితి కూడా ఇదే. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపుగూడి నా ప్రాణం తీయజూచుతున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారు అనగా ఒకప్పుడు స్థితి ఇది. దేవుని లక్ష్య పెట్టిన వారంగాము, మనుషులను లక్ష్య పెట్టిన వారంగాము, గర్విష్ఠితనంతో ఉన్నటువంటి స్థితి, బలాత్కారంతో నింపబడిన స్థితి, ఇతరులకు హాని కీడు కలగజేయాలనుకునే స్థితి. అయితే ప్రియులారా, ఇటువంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకొరకంటే మన నరమాత్రలమైన మన చేత మాత్రమే ప్రభు ఆరాధించబడాలి. మనం ఆరాధిస్తే ప్రభుకు సంతోషం. మహాదూతలు ఉన్నారే పరలోక రాజ్యంలో, ఒక్కొక్కరు 6 రెక్కలు కలిగి ప్రభును స్తుతించినప్పటికీ, ఆరాధించినప్పటికీ, అయ్యా నువ్వు పరిశుద్ధుడు అని ఎంత ప్రభును ఆరాధించినప్పటికీ కూడా ప్రభుకు సంతోషం లేదు. నరమాత్రులమైన మనము ప్రియులారా, గర్వం అనే పాపంతో ఉన్న మనలను, బలాత్కారం అనే పాపంతో నింపబడిన మనలను దేవుడు రక్షించుకొని తన కుమారుడైన ప్రభును సిలువలో బలి చేసి మనల్ని రక్షించుకున్నాం కనుక మనం ఆరాధిస్తే ప్రభుకు సంతోషము. మనము ఆరాధిస్తే ప్రభుకు ఎంతో సంతోషం. అంత మాత్రమే కాదు, మానవుని యొక్క స్థితి గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. వాస్తవంగా చూడండి, కీర్తనల గ్రంథంలో చూడండి 76వ కీర్తన 4వ వచనం. 75వ కీర్తన 4వ వచనం. అహంకారుల ఉండకూడని అహంకారులకును. ఒకప్పుడు మన స్థితి ఇది, ఎవరిని లెక్క చేసే స్థితి కాదు. దేవుని వాక్యం అంటే నేను కూడా ఎంతోమంది దేవుని సేవకులు ఊరికి భక్తి ఉన్నది, అంతే భక్తి ఉన్నది. తమ్ముడు ఆదివారం అవుతూ ఉంటుంది, ఎక్కడో వేరే పల్లె నుంచి మా ఊరికి పరిచయకు వచ్చారు ఎంతో ప్రయాసతో. తమ్ముడా ఇంకా బయట ఇక్కడ తిరుగుతున్నాం, తొందరరా మందిర ఆరాధన టైం ఏంటంటే పెద్ద లెక్కలేదు, చులకనగా దేవుని సేవకులు చూసినా ఏంది ఆ సేవకుడు వచ్చాను మగం పక్కా తిప్పుకునేది. గ్రహింపు లేని స్థితి, దేవుని గురించినటువంటి ఆలోచన లేని స్థితి అది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని కానీ సేవకుల విషయం కానీ లెక్కలేసే స్థితి కాదు. పోవచ్చులే, పాటలు పాడే పోవచ్చులు. అయితే ప్రియులారా, మరి ఎంతో ప్రయాసతో ఒక సేవకుడు అయితే ఆయనకు సైకిల్లోకి రాదు ఇంతవరకు కూడా. ఈ మధ్య స్కూటీ తోలడం నేర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాలు మా ఊరికి పర్లపాడు నుంచి మా ఊరికి నడుచుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడైనా దావాలు బాగున్నాయి, అప్పుడు బాగలేవు. బుడదలు అసలు చెట్లు కంప చెట్లు అని ఎట్ట వచ్చేవాడు నాకు తెలియదు. సేవకు వచ్చిన తర్వాత పల్లెలంబడి తిరుగుతూ ఉంటే అన్న జ్ఞాపకం వచ్చినాడు, అసలు ఎట్లా వచ్చినాడు మా ఊరికి ఆయన అని. అటువంటి వారు పరిచారకులు కూడా వచ్చినప్పుడు అసలు ఎక్కడి నుంచో కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చే సమయానికి ఒక గంట ముందు వాళ్ళు వచ్చే స్థానికంగా ఉండి నేను కూడా పెద్ద లెక్క చేసినవి కాదు. అహంకారయుక్తం, లెక్కలేనితనం, అటువంటి స్థితిలో మనం కూడా ఒకప్పుడు వచ్చినాం. ఎంతోమంది దేవుని సేవకులు చెప్పినప్పుడు నాయన ప్రభుని నమ్ముకో, మారు మనసు పొందు, రక్షణ పొందు, ప్రభులేగిరా, ప్రభును స్తుతించు, ఆరాధనకు అని చెప్పినప్పుడు పెద్ద లెక్క చేసేవారంగా. అయితే ప్రభు మనల్ని దర్శించినాడు తన వాక్యం ద్వారా. ప్రభులోకి వచ్చిన తర్వాత మన స్థితి ఏందో దేవుడు చూపించిన తర్వాత ఎంతో బాధ అనిపిస్తుంది. ఒరే ఈ విధంగా వచ్చినాను నేను అని. ప్రియులారా, వాస్తవంగా మానవునికి స్థితి ఏంటంటే దేవునిపై తిరుగుబాటు చేసే స్థితి. ఒక విషయంలో చెప్పాలంటే దేవునిపై తిరుగుబాటు చేసే స్థితి. చివరికి దేవుడు దుఃఖపడేంత వరకు మన తలంపులు, మన క్రియలు, మన నడవడికలు ఉంటాయి. చూడండి వచ్చినాయి. ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచనం.
అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను ఆ, 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 తుడిచివేయుదును. ఆ, నేను వారిని సృష్టించినందుకు ఆ, దేవుడికి విసుగు పుట్టించేంత వరకు ఒకప్పుడు మన జీవితం ఉన్నది. దేవునికి విసుగు పుట్టించేంత క్రియలు, మన క్రియలైతేనేమి, మన తలంపులైతేనేమి, ఇవన్నీ ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడే తన కుమారుడని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి నీ పాపముల కొరకై, నా పాపముల కొరకై ఆ ప్రభుని సిలువలో బలి చేసినాడు. బలి చేయడమే కాదు, ఆ ప్రభు యొక్క రక్తం ద్వారా మన పాపములకు క్షమాపణ కలగజేసినాడు. ఆ ప్రభు యొక్క అమూల్యమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన రక్తం చేత, పవిత్రమైన రక్తం చేత మనకు రక్షణ కలగజేసినాడు. అందుకొరకే పౌలు గారు ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంది. ఎఫెసీ 2:5 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము ఏందండి గర్వము, అతిశయము, అహంకారం, ఇదంతా కూడా అపరాధములు. ఇవన్నీ అపరాధములు. మనం ఏంటంటే మానవుని యొక్క జీవితం అపరాధముల చేత చచ్చినటువంటి స్థితి. అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత పిల్లరా యేసుక్రీస్తు వారిని సజీవంగా ఏ విధంగా దేవుడు లేపినాడో, మృతులలో మరణం నుంచి, నిర్జీవ స్థితి నుంచి మనల్ని కూడా ఈ లోకంలో పాపం నుంచి, ఈ లోకంలో నిర్జీవమైన స్థితి నుంచి మనము బ్రతికున్నటువంటి పేరుందంతే. అయితే మన క్రియలు, మన తలంపులు ఒకప్పుడు ఎట్టున్నాయంటే నిర్జీవమైన స్థితులు, మృతమైన స్థితులు. మృతమైనదంటే అది కదలదు, మెదలదు, దేనికి పనికిరాదు. మృతమైన స్థితి అంటే చచ్చిన స్థితి. కుటుంబానికి మేలుకరం కాదు, బిడ్డలకు మేలుకరం కాదు, తల్లిదండ్రులకు మేలుకరం కాదు, భర్తకు మేలుకరం కాదు, భార్యకు మేలుకరం కాదు, బంధుమిత్రులకు మేలుకరం కాదు, సమాజంలో మేలుకరం కాదు, దేనికి మేలుకరం లేని స్థితి ఒకప్పుడు మంది కూడా. అయితే ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని, అనగా మన అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించి సిలువలో బలి చేసి, ఒక చరణం ఎప్పుడు గుర్తుకుంటుంది. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకోంటే, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకోంటే, కాదు కాదయ్యో నా పాపారుణమునకే. దేని కొరకంట అండి? మన పాపంలో రుణం అది, మన పాపంలోకి బాధ్యది. మన పాపాలన్నీ భరించేటువంటి వారు ఎవరన్నా వచ్చినారంటే ఎవరు రాలేదు. మన పాపమనే బాకీని తీర్చడానికి ఎవరైనా ముందు వచ్చినారంటే ఎవరు రాలే. యేసుక్రీస్తు వారి కంటే ముందు ఎవరు రాలే, యేసుక్రీస్తు వారి తర్వాత ఎవరు రాలే. ఇదిగో మీ పాపములు క్షమించడానికి నేను వచ్చి ఉన్నాను, మీ పాపములు క్షమించబడి ఉన్నాయి, మీ పాపంలో కొరకు నేను బలి కావడానికి వచ్చినాడు దేవుని గొర్రెపిల్లని చెప్పినటువంటి వారు ఎవరు లేరు. యేసుక్రీస్తు వారు ముందు లేరు, యేసుక్రీస్తు వారు తర్వాత లేరు. ఆ ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆ ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా మన అపరాధములకు క్షమాపణ కలిగింది, మన పాపములకు క్షమాపణ కలిగింది. క్రీస్తుని ఏ విధంగా దేవుడు సజీవంగా లేపినాడో మనల్ని కూడా మృతమైన స్థితిలో నుంచి ఇప్పుడు మనల్ని సజీవంగా ఉంచుకున్నాడు. అందుకొరకే భక్తుడు చెప్తున్నాడు. ఇవన్నీ కృతజ్ఞతగా భక్తులు జ్ఞాపం చేసుకొని చెప్తున్నారు. నువ్వు కనుక నన్ను బ్రతికిస్తే, నువ్వు నన్ను బ్రతికించినావు, నేను నిన్ను స్తుతిస్తా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. మన కొరకు దేవుడు గొప్ప కార్యం చేసినాడు. మనము సంతోషభరితులమైతే ప్రియులారా, ఆ కృతజ్ఞత కలిగిన మనసు ఇది. కృతజ్ఞత కలిగినటువంటి మనసు ఎన్నో అపాయం నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. మన బలహీనతలు దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు, మన పాపం స్థితి దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు, మన దేవునికి విరోధంగా జీవించేటువంటి విరోధమైన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన కరుణిస్తున్నాడు, ఆయన దయ చూపినాడు. ఇదిగో ఏదైనా ఈ కుమారుడు, ఈ కుమార్తె ఇదినైనా జీవితాన్ని సరి చేసుకొని స్తుతించేటువంటి వారిలో గుంపులో చేరతారేమో. దేవుడు దయ చూపి
సజీవంగా ఉంచినాడు అనేకులను. కానీ కృతజ్ఞత కలిగి వచ్చినటువంటి మనం కొంతమందిమే. కృతజ్ఞత లేని వారు దేవుని మందిరం వెలుపట వారి వారి సొంత కార్యాలలో సాగిపోతున్నటువంటి పరిస్థితులు. పిల్లరా, ప్రభు సంతోషించే విషయం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండడం చాలా సంతోషం ప్రభుకు. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది ప్రభును సంతోషపెట్టే విషయం. మన కొరకై ప్రాణాన్ని ఇచ్చినాడు. రక్తదానం చేస్తూ ఉంటారు అక్కడక్కడ. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. ఏ అనారోగ్యాలు రావు, ఏ జబ్బులు రావు, ఏ బలహీనతలు రావు, ఏ రోగాలు రావు. 3 నెలలకు ఒకసారి రక్తదానము చేయవచ్చు. ఇంకా రక్తం కొత్తగా తయారవుతుంది మన శరీరంలో నుంచి. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసుకుంటాను అనుకో, బ్లడ్ బ్యాంక్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ డోనార్కు మంచి వ్యక్తి, సమాజ సేవకుడు అని సర్టిఫికేట్లు ఇస్తారు. నాకు తెలియక చదువుకునేటప్పుడు 2006వ సంవత్సరంలో 3 నెలల్లో 2 సార్లు రక్తం ఇచ్చిన. తెలియక, గ్రహింపు లేక 3 నెలల్లో 2 సార్లు ఇచ్చిన. ఒక అక్క డెలివరీ రక్తం తక్కువ అయిపోయింది. డెలివరీ కాక ఇబ్బంది పడతా ఉంటే పోయి ఇచ్చిన. తర్వాత మళ్ళీ ఒక 2 నెలలకు మా స్నేహితుని వాళ్ళ బంధువురాలు ఒక సిస్టరు డెలివరీ కోసం ఇబ్బంది పడతా ఉంటే మళ్ళీ నేనే పోయి ఇచ్చిన. బ్లడ్ బ్యాంకులో, రెడ్ క్రాస్లో, కడపలో. ప్రాణం అంతా సొమ్మసిల్లిపోయింది. ఇంటికి పోయినా ప్రాణం అంతా సోలాడిపోతూ ఉంది. నడవనికి అసలు ఇబ్బందికరమైంది, ఆయాస వచ్చింది. అప్పుడు మా అమ్మ చెప్పింది, ఎందుకు నువ్వు నడసలేకుండా, ఎందుకు నువ్వు హుషారుగా ఏమిరా అంటే, కొడతారని చెప్పేసి కొద్ది రోజులు చెప్పలే. తర్వాత చెప్పిన ఈ విధంగా జరిగిందని. ప్రియారా చూడండి, ఎవరన్నా మన పాపాల కొరకు రక్తం కార్చినటువంటి వారు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు. అసలు చరిత్రలో ఏ పుస్తకాలు చదివినా ఎవరు కనపరారు. కేవలము యేసుక్రీస్తు పిల్లవారు మాత్రమే కనపడతారు. యేసుక్రీస్తు పిల్లవారు మాత్రమే కనపడతారు. ఏదో కొంచెం రక్తదానం చేసి ఫోటోలు తీసుకుంటారు. అనేకులు పురుగొలుపు రక్తదానం చేయవచ్చు, ఏ ఇబ్బంది లేదు, మంచిదే. అయితే పాపం పోవడానికి ఏ రక్తం కూడా పనికి రాదు. పాపం పోవడానికి ఏ రక్తం కూడా పనికి రాదు. పాపిని పరిశుద్ధునిగా చేయడం కొరకై ఏ రక్తం, గొడ్ల రక్తం కానీ, మేకల రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ ఏది కూడా పనికి రాలేదు. కేవలము ఎప్పుడు మానవుడు మార్చబడతా వచ్చినాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడంటే యేసుక్రీస్తు పిల్లవారి లోకానికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు పిల్లవారిని హృదయంలో చేర్చుకున్న తర్వాత, యేసుక్రీస్తు పిల్లవారిని సొంత రక్షకునిగా స్వీకరించిన తర్వాత మానవుని యొక్క మనసు మారిపోయింది. చెడు జీవితంలో జీవించేవాడు మంచి నడవలకు వచ్చినాడు. అహంకారుడు, గర్విష్టి ఉన్నటువంటి స్థితి దీనుడుగా అయిపోయినాడు. బూతులు మాట్లాడేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మంచి మాటలు మాట్లాడుతున్నారు. వ్యర్థంగా మృతమైన స్థితిలో ఉన్నటువంటి వారు జీవం కలిగి కుటుంబాలకు, సంఘాలకు, సమాజానికి మేలుకరంగా తయారవుతున్నారు. కారణం ఏంటంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు పిల్లవారి యొక్క రక్తము అమూల్యమైనది, నిష్కలంకమైనది, పరిశుద్ధమైనది కనుక ఇటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు దేవుడు తన కుమారుని ద్వారా చిందించినాడు. ప్రియులారా, ఎందుకు మనం ప్రభును స్తుతించాలంటే యేసుక్రీస్తు పిల్లవారిని లోకానికి పంపి మన 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 దోషములు, మన పాపములు ఏవి కూడా మనలో కనిపించకూడదు. ఒక విషయాన్ని చెప్పాలంటే ఏ మరకలు కూడా కనిపించకూడదు. తెల్ల బట్టలు ఉన్నాయనుకోండి, చిన్న బురదైనా కనపడుతుంది, చిన్న మరకైనా కనపడుతుంది. ఆ మరకలు పోవడానికి లాండ్రీకి ఇస్తాం. లాండ్రీకి మరకలు ఉంటే కనుక మరకలు పోలేదు ఇంకా మళ్ళీ చేయండి అంటాం. మరకలు పోలేదనుకోండి, సబ్బేసి బ్లీచింగ్ పౌడర్ వేసి ఏమి మొత్తానికి మరకలు పోవాలి. పిల్లారా, మానవుని యొక్క హృదయంలో చీకటి అనేటువంటి మరకలు, పాపం అనే మరకలు ఎక్కడ కనిపించకుండా ఉన్నారని కొరకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. అందును బట్టి మనము తండ్రి దేవుని స్తుతించాలి, కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువు వారికి కృతజ్ఞతలు చెల్లించాలి. మనము తండ్రిని దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి మనము. లేదా అందుకొరకే కీర్తనకాడు చెప్తున్నాడు చూడండి, 121 కీర్తన, 21వ కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదం తొట్టిల నీడు. మన ప్రభు మనల్ని కాపాడే దేవుడు నిద్రపోయే దేవుడు కాదు, కాపాడే దేవుడు. ఆయన కొనకని దేవుడు. 7వ వచనంలో
ఏ అపాయమును రాకుండా ఆయన్ని కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రాణం దేహానికి ఏంటంటే రక్తమే ఉంది బైబిల్ గ్రంథంలో. మన శరీరానికి ప్రాణం ఏంటంటే రక్తము. పిల్లరా, మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణం, ఆ రక్తం, రక్తానికి హాని కలగకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మధ్యవర్తిగా ఉన్నాడు యేసుక్రీస్తు పలువారు, మధ్యవర్తిగా యేసుక్రీస్తు పలువారు ఉన్నారు. అందును బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకొరకే భక్తులు చెప్తున్నారు, ఇంతవరకు చెప్పినట్టుగా మనమన్నా సామాన్య ప్రజలము. పెద్ద పెద్ద రాజులు చెప్పే మాట ఏంటంటే పిల్లరా, యెహోవా దయాళుడు. మనము సంతోషభరితమైతే ఆయన మన ప్రాణాన్ని కాపాడాడు. మనం కూడా ఈ మాట చెప్పగలగాలి. మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి, నా ప్రాణమా, ఆయన నీ ప్రాణాన్ని కాపాడినాడు, నిన్ను కాపాడినాడు. లోకంలో కలవనీయకుండా, చీకటిలో కలవనీయకుండా, నీ ఆత్మకు అపవిత్రత కలగకుండా, నీ హృదయంలో అపవాది చోటు చేసుకోకుండా దేవుని తన వాక్యం చేత నేను కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మన ప్రాణంతో చెప్పుకోవాలి. పిల్లరా, ఒక మాట జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధిస్తాం. చూడండి, యోహాను సువార్త 4:24 అందరం కలిసి చదువుకున్నాం. యోహాను సువార్త 4:24 పిల్లలందరూ తీయండి, చదువుకునే విజయ్ బయటి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 83. అందరం కలిసి చదువుకుంటాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. పిల్లరా, ప్రభును ఆరాధించక మునుపు మనము ఈ లేఖనాల జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆయన మన ప్రాణాన్ని కాపాడినాడు. ఏ అపాయము మన దరికి రాకుండా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఇది మనకు సంతోషం, ఇది మన బిడ్డలకు సంతోషం, ఇది మనము మన కుటుంబాల బిడ్డలు సంతోషించేటువంటి విషయం. అందును బట్టి మనం కృతజ్ఞులమై ప్రభును స్తుతిస్తూ ఉండడం ప్రభువుకు ఆనందం. పరలోక రాజ్యంలో మహాదూత శరాపులకు ఉన్న పేరు ఏంటంటే మహాదూతలు. మామూలు దూతలు కాదు వాళ్ళు. 2 రెక్కలు ఉండే దూతలు చేసే పనులు ప్రకటన గ్రంథంలో ప్రపంచాన్ని భూమి తలకిందులైపోతుంది. అటువంటిది 6 రెక్కలు ఉండేటువంటి మహాదూతలు ఆరాధిస్తున్నప్పటికీ కూడా ప్రభు సంతోషించలేదు. కానీ ప్రభువుకు సంతోషం ఉంటుంది, కానీ ఎక్కువ సంతోషము భూమి మీద ఉన్నటువంటి నరమాత్రులమైన మనం ఆరాధిస్తే ప్రభువుకు ఇంకా అధికమైన సంతోషం. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశ్రయించుగాక. లేచి నిలబడి ఒక 2 చరణాలు పాడుకొని ప్రభుని ఆరాధిస్తాం. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి. ఆ పాట చూడండి ప్రియులారా. ఈ మధ్య కొత్త పాటల పుస్తకంలో 159 చూడండి ప్రియులారా, 159. అంతకుముందు పాత పాటల పుస్తకంలో 157. అంతకుముందు పాత పాటల పుస్తకం 157. ఒకవేళ పాత పాటల పుస్తకం ఉంటే చూసుకోండి. పాట అంతా వాడుకుంటామండి. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనలు, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనలు, మనలను తానే నిర్మించి గనుక
మనలను ప్రేమించెను, మనలను తానే నిర్మించే కనుక మనలను ప్రేమించెను, మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు గావించెను. శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులా చేసెనుగా, తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులా చేసెనుగా, శుద్ధులా చేసెనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. తండ్రి వాళ్ళేనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను, తండ్రి వాళ్ళేనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. ఎవరు పాపము ఒప్పుకొందురో వారిని క్షమించెను, ఎవరు పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును, వారిని క్షమించును. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా, మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను, తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను, స్వాస్థ్యము దయచేసెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతుము, ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే, హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే, ఎల్లప్పుడూ
కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. దయచేసి కూర్చుంటామండి. సండే స్కూల్ పరిచయం కొరకై ప్రవళికకు వెళ్తారు. సండే స్కూల్ ఆ తొట్టి పక్కన బాప్తీసం తొట్టి దగ్గరనే కూర్చోండి, బయటనే. సాపులు తీసుకుపోవాలి, పాలు. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచరు ఆరాధన చేసి వెళ్తారు. తర్వాత ఉన్నటువంటి మనము వాక్య వెలుగులో క్లుప్తంగా గట్టిగా ఆరాధన చేయండి. ఆమె నన్ను అనుకున్నా అసలు వినపడదు, ఆరాధన చేస్తాను లేదో వినపడదు. కాబట్టి గట్టిగా ఆరాధన చేయండి, 2 మాటలు కానివ్వండి, ఆరాధన చేయండి. చేయండి పిల్లారా, ఆరాధించండి.